అసలు పీరియడ్ ని మనం మెచ్యూరిటీ అయ్యామంటే దానికి మన celebration ఫంక్షన్ లా పెట్టి చేస్తాము. అవును. పిల్లలు పుడితే దానికి సెలబ్రేట్ చేస్తాము. ఈ మధ్య డివోర్స్లకి బ్రేకప్లకి కూడా సెలబ్రేషన్ అవుతుంది. బట్ వై నాట్ మెనోపాజ్? మెనోపాజ్ ఇస్ ఫన్. రైట్. ఆ ఫన్ ఏంటంటే ఇప్పుడు పీరియడ్స్ వెనకాల వచ్చేసింది. 15 దగ్గర 15 ఏజ్లో ఉండే మా జనరేషన్. 15లో ఫస్ట్ పీరియడ్స్ స్టార్ట్ అయ్యే లాగా ఉండే. 30 చాలా చాలా ముందుకు వచ్చింది. ఆల్మోస్ట్ 6 to 8 years మినిమం నేను వినింది ఇప్పుడు. అవును. సో మెనోపాజ్ సెక్షన్ కూడా వెనకాల వచ్చేస్తుంది. అవును. సో టెక్నికలీ మెనోపాజ్ అనేది 45 to 55 మధ్యలో ఉమెన్కి వచ్చేది. కానీ దానికి ముందు పీరియడ్ స్టార్ట్ అయిన వెంటనే మెనోపాజ్ హిట్ అయ్యే వరకు మేజర్ ఇనిషియేషన్ ఆఫ్ పెరిమెనోపాజ్ స్టార్ట్ అవుతుంది. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పెరిమెనోపాజ్. దట్ ఈస్ ఎగ్జాక్ట్ దాని అయింది 7 to 10 years బిఫోర్ ద మెనోపాజ్ ఇట్ హ్యాపెన్స్. కానీ దాని ఇనిషియేషన్ స్టార్ట్స్ ద మినిట్ యూ స్టార్ట్ పీరియడ్ విత్ ఫస్ట్ పీరియడ్స్. సో ఈ పెరిమెనోపాజ్లో ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ యువర్ బాడీ టు గెట్ ఇన్ ద మెనోపాజ్ స్టేట్. రైట్. అండ్ ఇట్ హ్యాస్ టు బి సెలబ్రేటెడ్ బికాస్ మీ బాడీలో అమ్మాయిలకి ఎస్పెషల్లీ హార్మోనల్ చేంజెస్ అనేది నెవర్ ఎండింగ్. అవును. నెవర్ ఎండింగ్ అంటే నెవర్ ఎండింగ్. ఎస్పెషల్లీ డెలివరీ అయ్యాక పిల్లలు పుట్టాక ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది హార్మోనల్ చేంజెస్. హారబుల్. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ హస్బెండ్స్కి అర్థం కాదు, పేరెంట్స్కి అర్థం కాదు, వదిలే అంటారు. కానీ అసలు దీనికి అసలు మనం పోనీ సెల్ఫ్ రీసెర్చ్ చేసి ఎవరైనా స్పెషలిస్ట్ని కలిసి నాలెడ్జ్ తీసుకొని